మహాలయ పక్షం మొదటి రోజు మహారహస్యం అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోపోతున్నారు. మన పూర్వీకుల శ్రద్ధాంజలి కోసం వచ్చే మహాలయ పక్షం అంటే పితృపక్షం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. మొదటి రోజు ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు చేసే ఒక చిన్న పని మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదని పురాణాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు. మనం స్నానం చేసే నీళ్లలో ఈ రెండు వస్తువులు వేసి స్నానం చేసి ఈ మంత్రం గనక చెప్పిస్తే చాలు, మనపై ఉన్న పితృదోషాలు, దరిద్రం, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మన దగ్గర ఉన్న బకెట్ నీళ్ళే బంగారంగా మారి మన ఇంటికి శాశ్వత సంపదగా నిలుస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది అని పండితులు అంటున్నారు. మీరు రేపు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేస్తే అది సాధారణ స్నానం కాదు, అది ఒక పవిత్ర శుద్ధి కర్మ. ఆ నీళ్లలో మీరు వేసే రెండు వస్తువులు ఒకటి పవిత్రతను ఇస్తుంది, మరొకటి ధన సంపదను ఆకర్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇలా స్నానం చేసిన వారు చెప్తున్నారు, సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇంట్లో ఉండే వాదనలు, శాపాలు, దరిద్ర బాధలన్నీ కూడా మాయమైపోతున్నాయి. ముఖ్యంగా పితృదోషం వల్ల కలిగే అడ్డంకులు తొలగి జీవితం కొత్త మార్గంలో ముందుకు సాగుతుంది అని కూడా చెప్తున్నారు అని పండితులు అంటున్నారు. రేపు సాధారణమైన రోజు కాదు, రేపటి నుంచి అండి 15 రోజులు అసలు సర్వసాధారణంగా ఉండే రోజులు కానే కావు, అన్ని కూడా శక్తివంతమైన రోజులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పితృపక్షం రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అని పండితులు అంటున్నారు. అలాగే రేపు మహాలయ పక్షం అదే పితృపక్షం మొదటి రోజున చేసే ఈ ఒక్క పుణ్యకార్యం అన్నమాట మనకేంటి బంగారం, డబ్బు, ధనలక్ష్మి ఆశీర్వాదాల్ని అందచేస్తుంది. అందుకే రేపు మీరు ఇలా చేయటం అస్సలు మర్చిపోకండి. మీ బకెట్లో నీళ్లు బంగారంలాగా ప్రకాశిస్తాయని చెప్పవచ్చు. మీపై ఉన్న దోషాలు మొత్తం తొలగిపోతాయని కూడా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రహస్య ప్రక్రియను చేయటానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. ఇంట్లో దొరికే 2 వస్తువులు చాలండి. అవి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే మీ జీవితమే మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మహాలయ పక్షం మొదటి రోజు ఉదయం సూర్యోదయం ముందు శుభముహూర్తంలో చేసినప్పుడు ఫలితం 100 రెట్లు ఎక్కువగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు. దానికి తోడు ఇవాళ చంద్రగ్రహణం. రేపు పొద్దున్న లేగంగానే గ్రహణం స్నానము ప్లస్ బకెట్లో ఇది వేసుకొని చేయటం వల్ల మీకు అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి అని కూడా ఈ మహాలయ పక్షం మొదటి రోజు శక్తి అనేది అద్భుతమైనది. దీన్ని నిర్లక్ష్యం చేశారే అనుకోండి, దరిద్రం అనేది తొలగదు. కానీ ఈరోజు చేసే చిన్న క్రియతో జీవితాంతం ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, పితృ ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇక మీరు చేయాల్సింది ఒకటే, ఈ 2 వస్తువులు బకెట్లో వేయాలి. అవి ఎందుకంత శక్తివంతమైనవి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఏ వస్తువులు వేయాలి అనుకుంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంటే ఈ మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో చనిపోయిన పెద్దలకు చేయటానికి ఈ 15 రోజులు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారన్నమాట. పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దల ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు. భాద్రపద నెలలో వచ్చే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పితృపక్షాలు నిర్వహించబడతాయి. ఈ 15 రోజుల్లో ఏదైనా ఒక రోజు చనిపోయిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం చేయటం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందన్నమాట. ప్రతిరోజు ఉదయం వీలైతే కనుక, వీలు కాని వారు ఏం చేయవద్దు, వీలు ఉన్నవారైతే కనుక నదిలో స్నానం చేసి పెద్దలకి పూజ చేసి పిండ ప్రదానం చేయాలి అని పండితులు అంటున్నారు. పిండాన్ని జంతువులకి, కాకులకి మరియు ఇతర జీవులకి ఆహారంగా ఇవ్వటం వల్ల వారి ఆత్మ అనేది సంతృప్తి చెంది మనపై ఉన్న పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు. ఈ విధంగా పితృపక్షంలో పెద్దలకి పిండ ప్రదానం చేసి వారి పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకున్న పితృదోషాలన్నీ తొలగిపోయి పిల్లలు లేని వారికి ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకుల పెద్దలను స్మరించుకుంటే చాలు, సంతానం కలుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఒకసారి దేవతలు రావణుడి నుండి తప్పించుకున్నారని చెప్పటం చాలా శుభప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి. అది ఏమిటంటే వారిలో ప్రతి ఒక్కరూ ఒక జంతువులోకి ప్రవేశించారు. కుబేరుడేమో పర్వతంలోకి ప్రవేశించాడు, ఇంద్రుడు జింకలోకి ప్రవేశించాడు, వరుణుడు నెమల్లోకి ప్రవేశించాడు. ఈ లోపల యముడు ఏం చేశాడు, కాకి లోపలికి ప్రవేశించారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరాల నుండి బయటికి వచ్చిన దేవతలు వారికి వరం ఇచ్చారన్నమాట.
జింకకి వారందరూ కళ్ళు ఉన్నట్లుగా అందంగా ఉంటాయి మీరు గమనించి చూస్తే, ఎందుకంటే అందులోకి ఇంద్రుడు వెళ్ళబట్టి అలా వరం ఇచ్చారనమాట జింకకి. అయితే నెమలికేమో వర్షం పడుతున్నప్పుడు సంతోషంగా నెమలి పూరి విప్పి అందంగా నాట్యం చేసే తట్టు వరాన్నిచ్చారు. ఇక వరుడేంటి, దానికి ఫలితంగా కాకికి మరణాన్ని తప్పించాడు. సహజంగా మరణం ఉండదని తప్పించుకున్నాడు యముడు. అంతేకాక తను అన్ని జీవుల రోగాలను సృష్టించేవాణ్ణని, తనే కాకి రూపాన్ని తీసుకోవటం వల్ల ఆ రోజు నుంచి కాకులకు సాధారణంగా ఏ రోగాలు రావు అని కూడా చెప్పాడనమాట. కాకులు ఎక్కువ కాలం జీవిస్తాయని యముడు వరం ఇచ్చాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాదు, చనిపోయిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరలోకంలో ఉన్న వారికి తృప్తి కలుగుతుందని కూడా యముడు చెప్పాడు. యముడు నేరుగా కాకులకు ఈ వరం ఇవ్వటం వల్లనే ఇప్పటికీ పితృకార్యాలలో కాకులకి పిండాల్ని ఉంచే ఈ పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలోనైనా అండి కాకి కనిపించిన అన్నంలో కొంచెం నల్ల నువ్వులు కలిపి ఆ కాకి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొంచెం నీళ్లు కూడా పెట్టడం మర్చిపోకండి. చనిపోయిన వారికి ఆకలి దాహం తీరి వారందరూ స్వర్గానికి చేరుకుంటారు. మా ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రార్థించండి. మీ దగ్గర ఉన్న ఆహారాన్ని అప్పుడు కాకులు తింటాయన్నమాట. ఇది తింటే కనుక మీ విధి మారుతుందని కూడా పండితులు అంటున్నారు. అంటే మీ పూర్వీకుల ఆకలి దాహం తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదు, వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ జీవితంలో ఉన్న దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా మాయమైపోతాయనే చెప్పవచ్చు. అంతా మంచి జరుగుతుంది. మీ పూర్వీకులు మీ కుటుంబానికి వర్తిల్లటానికి ఆశీర్వదించాలంటే ఈ మహాలయ పౌర్ణమి రోజున కాకులకి ఈ విధంగా ఆహారం ఇవ్వాలి. దేవుడు పూజలు ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏడాదికి 2 రోజులు పూర్వీకుల్ని తలుచుకొని జన్మ వృధా. ఈ పనిని దేవుడు కూడా మెచ్చుకోడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పూర్వీకులు కోపం వస్తే శాపాలు ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికి 2 సార్లు మనకి ప్రాణం ఇచ్చిన వారి కోసం సమయం కేటాయించడం మన కర్తవ్యం. మహాలయ పక్షంలో పితృదేవతలను తలుచుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణం చేయాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృదేవుల ఫోటో ముందు నమస్కారం అన్నా చేయాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు అని కూడా పండితులు అంటున్నారు. ఏంటంటే దానకర్ణుడుగా పేరు పొందిన కర్ణుడు మరణం తర్వాత స్వర్గం లభించింది ఆయనకి. అతడు స్వర్గానికి వెళ్తూ ఉండగా దారిలో ఆకలి దప్పిక బాగా కలిగాయి. అప్పుడు అతనికి ఒక పండ్ల చెట్టు కనిపించింది. అతడు ఎంతో సంతోషంతో ఒక పండుని కొరికి తినటానికి నోటి దగ్గరకు తీసుకువెళ్ళగా ఆశ్చర్యంగా ఆ పండు బంగారు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లు మాత్రమే కాదు, ఇతర ఏ చెట్లు పండ్లు కూడా కొయ్యటానికి ప్రయత్నించినా అదే అనుభవం ఎదురైంది. లాభం లేదు అనుకుని కనీసం దాహాన్నైనా తీర్చుకుందాం అని కర్ణుడు ఒక నది దగ్గరకు వెళ్ళి తన చేతుల్లోకి నీటిని తీసుకొని నోటి దగ్గరకు తీసుకువెళ్ళాడు. కానీ ఆ నీరు కూడా బంగారం నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అదే పరిస్థితి ఎదురైంది కర్ణుడికి. దాంతో కర్ణుడికి తను చేసిన తప్పేంటో, తనకి ఎందుకు ఇలా జరుగుతుందని బాగా ఆలోచించసాగాడు. అక్కడ ఉన్న వారిని అడగగా, నువ్వు దానం చేస్తున్నప్పుడు కర్ణ, నువ్వు దాతగా పేరు తెచ్చుకున్నావు, చేతులకి ఎముకలు లేకుండా దానాలు చేసావు. కానీ ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేసావు. కానీ ఒక్కరికి కూడా మీ పెద్దలకి పితృపక్షంలో తర్పణాలు వదలలేదు. వేరే వారికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆకాశవాణి వినిపించింది. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా వేడుకున్నాడు. అతని అభ్యర్థన మేరకు దేవేంద్రుడైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అరుదైన అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు వెంటనే భూమికి వెళ్ళి అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారందరికీ ఆహారాన్ని ఇచ్చి పితృకర్మలు అవి చేసేసుకొని నీ తల్లిదండ్రులకి తర్పణాలు అవి చేసి తిరిగిరా అన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూమి మీదకి వచ్చాడు. అక్కడ పేదలు బంధువులు స్నేహితులందరికీ అన్నదానం చేశాడు, పికులకు తర్పణం చేశాడు. మళ్ళీ భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు కర్ణుడు. అన్నదానం మరియు పితృతర్పణాలు చేసినప్పుడు మాత్రమే అతనికి కడుపు నిండింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూమిపై గడిపి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. ఈ 15 రోజుల్ని మహాలయ పక్షం అంటారు, అంటే పితృపక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షం చివరి రోజున మహాలయ అమావాస్య అంటారు.
ఈ మహాలయ పక్షంలో తర్పణం విడవలేని వారు ఆ రోజుల్లో ఉదయం మీ ప్రధాన ద్వారం ముందు లోపలికి నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను గుర్తు చేసుకొని వారికి నమస్కారం చేసి నేను పితృపక్షాన్ని ఆచరిస్తాను, చేతకాని వాడిని కనుక నన్ను క్షమించి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి అని మనసులో ప్రార్థించడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, ఈ పితృపక్షం 15 రోజులలో మనం చేసే పూజలు, వారికి పెట్టే తర్పణాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే పూర్వీకుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం, ఆశీస్సులు ఖచ్చితంగా మనకి లభిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఉండే కష్టాలు క్రమంగా తగ్గటం మొదలవుతాయి. మన పూర్వీకుల పరిపూర్ణమైన అనుగ్రహం లభించడానికి రేపటి రోజున చేయవలసిన 2 విధాలైన పరిహారాల్ని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఒకటి, రేపు మీరు స్నానం చేసేటప్పుడు ఫస్ట్ రోజు మహాలయ పక్షమి ఈ 2 బకెట్లో కలుపుకొని స్నానం చేస్తే చాలండి. ఇక ఆ బకెట్ల కొద్ది బంగారం అయితే మీ సొంతం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా పవర్ఫుల్ శివ మంత్రాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూద్దురు. ఏమిటంటే ఈ మంత్రాన్ని రేపు ఒక్కసారి చెప్తే చాలు, ఖచ్చితంగా మీరు ఊహించని అద్భుతాలు మీ జీవితంలో జరగటం మొదలవుతాయి. తర్వాత ఈ స్నానం బకెట్ది ఒకటండి. ఈ 2 పరిహారాలు ఇవి చేశారే అంటే చాలు, మీకు పూర్వీకుల దయ సంపూర్ణంగా లభించి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోవటానికి చక్కగా ఉపయోగపడతాయి అని కూడా చెప్పవచ్చు. రేపు రోజు మీరు స్నానం చేసే నీళ్ళల్లో చేయవలసిన పరిహారాన్ని కూడా మీరు తెలుసుకుందరు. కాబట్టి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. మంత్రాలండి ఎవరెవరు చెప్పొచ్చో చూస్తే మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరు కూడా చెప్పవచ్చు. కొంతమంది ఏంటంటే రేపటి రోజున తర్పణం ఇస్తాం కదా, ఈ మంత్రాన్ని చెప్పొచ్చా అని అడిగితే తప్పకుండా చెప్పొచ్చు. ఇక కొంతమంది ఏంటంటే తర్పణం ఇవ్వకుండా కేవలం నైవేద్యం మాత్రమే పెట్టి పూజ చేస్తారు. మీరు కూడా ఈ మంత్రాన్ని చెప్పచ్చు. ఇంకా కొంతమంది నేను తర్పణం ఇవ్వను, నాకు అమ్మ నాన్న ఉన్నారు, నైవేద్యం కూడా మేము పెట్టము అంటే ఈ మంత్రాన్ని మేము చెప్పచ్చా అయితే అంటే కనుక చెప్పచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. నా అంటులో ఉంటే కనుక ఈ మంత్రాన్ని చెప్పవద్దండి. అంతేకాకుండా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా ఉంటే ఈ మంత్రాన్ని చెప్పద్దు. రేపటి రోజున మీరు కనుక మాంసాహారాన్ని తిని ఉంటే మాత్రం ఈ మంత్రాన్ని అస్సలు చెప్పద్దు అనమాట. ఈ మంత్రాన్ని రేపటి రోజున ఏ టైంలో చెప్పాలి అంటే రేపు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య సమయంలో మీరు చెప్పాలన్నమాట ఈ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని వచ్చేసి మీ ఇంట్లో కూర్చొని చేయొచ్చు, లేదా శివాలయానికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు చెప్పే సమయానికన్నమాట మీ పూజ గదిని ఎప్పట్లాగా సిద్ధం చేసేసుకోండి. అంటే ఇప్పుడు మంత్రం చదవటానికి అనమాట మీ పూజ గది ముందండి ఏదైనా సాపను కానీ లేదా కూర్చునే పీటను కానీ కుర్చీ అయినా వేసుకొని మీరు కూర్చోండి. మీరు గుడిలో కూర్చొనైనా సరే ఈ మంత్రాన్ని మీరు చెప్తుంటే చాలన్నమాట, చాపపరచాల్సిన అవసరం లేదు. ఈ మంత్రము ఓం నమ శివాయ అనే శివ మంత్రం ఎంత శక్తివంతమైందో మీ అందరికీ తెలుసు. దానికంటే ఎన్నో రేట్లు శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోపోతున్నారు అని పండితులు అంటున్నారు. ఈ మంత్రం ఏమిటంటే మన చాలా తరాల శాపాన్ని మరియు పాపాలన్నిటిని తొలగిస్తుంది. అంటే 7 తరాల శాపాల్ని మరియు పాపాలని తొలగిస్తుంది. అంతేకాకుండా మన పూర్వీకుల 7 తరాలకి ఇంకా గుర్తుంచుకోదగిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే 267 జంటలు చేసిన పాపాన్ని కూడా తొలగించే శక్తివంతమైన మంత్రం ఇదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని మీరు చూడండి. ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని మనం ఎందుకు తొలగించుకోవాలి అని కొంతమందికి ప్రశ్న వస్తుంది. అది ఏమిటంటే మనం చేసే పాపాలు మన పిల్లలకు వస్తాయి అని చెప్తారు. ఆ రకంగా మన ముందు తరాల వాళ్ళ మార్గంలో ఉండే శాపాలని పాపాలని మనం తీసేస్తే అందులో వచ్చే కష్టాలని, మనకు ఉండే బాధలు, మనం చేసిన పాపాలు మాత్రమే కాకుండా మన పూర్వీకులు చేసిన పాపాలు కూడా తొలగిపోవటానికి రేపటి రోజున ఈ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే మీరు చెప్పండి చాలు. ఒక్కసారే ఈ మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి. అంతేకాదు మంత్రం వచ్చేసి ఓం శ్రీ సోమనాథీశ్వరాయ నమః, ఓం శ్రీ మల్లికార్జునేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః, ఓం శ్రీ ఓంకారం మల్లేశ్వరాయ నమః, ఓం శ్రీ వైద్య భీమ శంకేశ్వరాయ నమః, ఓం శ్రీ రామేశ్వరాయ నమః, ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః, ఓం శ్రీ కృష్ణేశ్వరాయ నమః, ఓం 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 నమ శివాయ. ఈ మంత్రం అండి.
ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పి శివుణ్ణి మనసులో ప్రార్థించండి చాలు. అంతే. ఎంతో నమ్మకంతో మీరు మనస్ఫూర్తిగా శివుణ్ణి తలుచుకొని ఈ మంత్రాన్ని చేస్తే చాలు. అంత మంచి ఫలితాలైతే మీకు ఖచ్చితంగా లభిస్తాయి అని పండితులు అంటున్నారు. ఇక రేపటి రోజున స్నానం చేసే నీళ్లలో మనం ఏం చేయాలి, ఈ అవసరమైన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకండి. ఈ పరిహారం అందరూ చేయవచ్చు. మనకు ఎటువంటి రూల్స్ ఏమీ లేకుండా పురుషులు స్త్రీలు ఎవరైనా చేయవచ్చు. ఏంటి, జనన మరణ దోషం ఉన్నప్పటికీ చేయవచ్చు, స్త్రీలకి పీరియడ్స్ టైం అయినప్పటికీ చేయవచ్చు. ఈరోజు రాత్రి మీరు నాన్ వెజ్ తిని ఉన్న రేపు ఉదయం లేచి ఈ పరిహారం చేయవచ్చు. ఒకవేళ రేపు ఈ వీడియోను మీరు కాస్త ఆలస్యంగా చూసినట్లయితే రేపు రాత్రిలోగా ఈ నీళ్ళని సిద్ధం చేసుకొని స్నానం చేయండి. లేదండి మేము స్నానం చేయలేము ఆ టైంలో అంటే కనుక మీ ముఖం కాళ్ళు చేతులైనా సరే ఈ నీళ్లతో కడగటానికి ప్రయత్నించండి అని పండితులు అంటున్నారు. మీరు వేడి నీటితో స్నానం చేసినా ఇదే విధంగా మీరు పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. మీరు సాధారణ నీటిలో అంటే చల్ల నీళ్లతో స్నానం చేసినా కూడా ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే అందరూ చేయాలా అని అడిగితే ఈ పరిహారం వరకు అది మీ ఇష్టం అండి. మీరు మీ పిల్లలకి చేయవచ్చు, అంటే 5 ఏళ్ళు పైబడిన పిల్లలకి కూడా మీరు చేయవచ్చు. ఈ పరిహారాన్ని హాయిగా చేసేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళని చేయమని చెప్పండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు బలవంతం చేయకుండా మీరు మాత్రమే ఈ పరిహారం చేసినా చాలు. ఈ పరిహారం కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే మన ఇంట్లో సులువుగా దొరికే రాళ్ల ఉప్పు, పసుపు పొడి మాత్రమే కావాలి. ఒక 2-3 స్పూన్ల రాళ్ళ ఉప్పు ఉంటే చాలు. ఒక చిటికెడు పసుపు పొడిని తీసుకోండి. ఇప్పుడు మీరు స్నానం చేయటానికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే స్నానం చేసే నీళ్ళల్లో ఈ 2 వస్తువులను కలిపిన తర్వాత ఇప్పుడు ఈ చెప్పే మాటల ప్రకారం అన్నమాట మీ పూర్వీకుల్ని ప్రార్థించి ఆ నీళ్ళని మీ ఒంటి మీద పోసుకొని స్నానం చేయండి. మీరు చెప్పాల్సిన ఆ అఫర్మేషన్ అంటే ఆ మాటలు అనేవి ఏమిటంటే రకంగా చాలా పవర్ఫుల్ అయిన అఫర్మేషన్ అనేది చెప్పవచ్చు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఏమిటంటే ఆ అఫర్మేషన్ వచ్చేసి, నా దారిలో ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించి నన్ను నడిపించి ఎల్లప్పుడూ కూడా నన్ను రక్షిస్తూ నా వెంటనే నా పూర్వీకులు అందరూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను అని చెప్పేసుకోండి. ఏమిటంటేనండి ఈ విధంగా చెప్పటం వల్ల మీ మార్గంలో ఉన్న అడ్డంకుల్ని, కష్టాల్ని, నష్టాల్ని అన్నిటినీ కూడా అన్నమాట మీ పూర్వీకులు తొలగించేసి మీకు మంచి దారి అనే దాన్ని ఏర్పరుస్తారు. ఈ మాటను మీరేం చేస్తారంటేనండి స్నానం చేసే ముందు చక్కగా 3 సార్లు అండి చెప్పేసుకొని అప్పుడు మీ శరీరంపై నీళ్లు పోసేసుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు ఒక మంచి కృతజ్ఞత అనుభూతి చెందాలన్నమాట. మీ మనసులో ఉండాలి ఈ భావం అనేది అని కూడా పండితులు అంటున్నారు. ఈ విధంగా మీరు ఈ అఫర్మేషన్ అండి 3 టైమ్స్ చెప్పిన తర్వాత ఒకటి మీరు తలకి స్నానం చేయండి. అలా లేదంటే ఒంటికి కూడా స్నానం చేయొచ్చు. మీరు తలకి స్నానం చేయకపోతే మీ తల మీద 3 సార్లు అండి నీళ్ళని ఇలా చిలకరించేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఒంటికి స్నానం చేసేసేయచ్చు అనమాట. మీరు మర్చిపోకుండా అండి మీ పూర్వీకుల్ని మనసులో స్మరించుకుంటూ మీరు ఈ అఫర్మేషన్ని చెప్పుకుంటూ ఈ విధంగా బకెట్లో ఉప్పు, పసుపు కలిపి చక్కగా స్నానం చేసేయండి. రేపు మీరు స్నానం చేసిన తర్వాతనే ఈ వీడియో చూస్తున్నారంటే కనుకండి ఈ విధంగా నీటిని సిద్ధం చేసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా అన్నమాట వీడియోలో చెప్పినట్టు మీరు ఈ రకంగా అఫర్మేషన్ చెప్పుకొని ఈ నీళ్ళను 3 సార్లు మీ తలపై చల్లుకొని ఆ తర్వాత మీ ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నా సరిపోతుందన్నమాట. ఇది అందరూ చేయగలిగే సులువైన పద్ధతి అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి ఇది చాలా సులభంగా మీరు రేపు చక్కగా చేసేసుకున్నారే అనుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మీరు బకెట్లో ఇవి కలుపుకొని స్నానం చేస్తున్నారు అంటే ఆ బకెట్ల కొద్ది బంగారం అనేది, ధనం అనేది కూడా మీ సొంతం అవుతుంది. మీకున్న నష్టాలు, దోషాలు, కష్టాలు అన్నీ కూడా మీ పూర్వీకులు మీ నుంచి దూరంగా వాటిని పారేస్తారనే చెప్పాలి. అంత అద్భుతంగా మీ పూర్వీకులు అనేవారు మీకు సర్వదా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి రేపు మొదటి రోజు ఈ విధంగా పరిహారాన్ని చేయటం, ఇది ఫస్ట్ ఒక పరిహారం మంత్రం అండి, అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. రెండవది ఈ స్నానం ఈ విధంగా చేస్తే సరిపోతుంది అనమాట. మీరు రాత్రిలోపు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు పొద్దున్న చూడకపోయినా ఈ వీడియో మీరు సాయంత్రంకి చూసి ఇప్పుడు చెప్పినట్టు స్నానం చేసే పని లేకుండా మీరు ఇలా
నెత్తి మీద చల్లేసుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఈ అఫర్మేషన్ చెప్పుకున్నా సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. కాదండి, ఈ పితృపక్షంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ఈ 15 రోజులు ఏమిటంటే మీరు వీలు చూసుకొని ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం పితృదేవతలకి నీరు సమర్పించాలన్నమాట. శక్తి ఉంటే ప్రతిరోజు అన్నదానం చేయటం కూడా ఉత్తమం అని పండితులు అంటున్నారు. అంతేకాదు మనసులో ఎలాంటి కోపం అహంకారం లేకుండా చాలా వినయంతో జరపాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక చిన్న గ్లాస్ నీళ్లలో ఒక చిన్న ముక్క ఆహారంతో కూడా ఈ పూజ చేసుకోవచ్చు మీరు. అంతకంటే పెద్ద ఏర్పాట్లు ఏం అవసరం లేదు. కానీ చిన్న పూజే పితృదేవతలకి మహాతృప్తిని ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటే రేపు సోమవారం రోజు మీరు పితృపక్షం మొదటి రోజు కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు తీసుకోనండి. చక్కగా ఓం పితృభ్యో నమః అని చెప్పుకుంటూ తర్పణ మొదలండి. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిని ధన సమృద్ధితో నింపేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇలా స్నానం చేయటం ద్వారా ఇలా నీళ్ళని ఆర్గ్యం తర్పణం ఇవ్వటం ద్వారా అండి మీ పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకులకు ఉన్న అసంతృప్తి తొలగి వారు మీకు ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు ప్రసాదిస్తారు. ముఖ్యంగా సోమవారం రోజు కావటంతో శివుడి అనుగ్రహం కూడా మీకు తప్పనిసరిగా లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఇవన్నీ కూడా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉంటారు. సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ పితృదోషాలు ఉన్నా కూడా వస్తాయి. కాబట్టి ఈ విధమైన పరిహారాలు అనేవి మీరు మొదలు పెడితే కనుక ఈ పితృమాసంలో చక్కగా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. అంతేకాదు ఈ పితృదోషాలు ఉంటే ఇంట్లో అసలు మనశ్శాంతి అనేది ఉండదనే చెప్పాలి. దరిద్రం అనేది ఎక్కువైపోతుంది. ఈ పితృదోషం వల్లండి ఏ పనులు చేసినా కూడా అడ్డంకులు అనేవి విపరీతంగా వస్తుంటాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఏ పని చేసినా కూడా చాలా మందికి మొదట్లోనే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందండి, మేము పూజలు కూడా బాగా చేస్తాం కదా అనుకుంటారు. కాకపోతే పూజలు చేసుడే కాదండి, ఈ పితృదోషం వల్ల ఇలా అవుతుందన్నమాట. అందువల్ల మీరు ఈ పితృదోషం పోగొట్టుకోవాలంటే ఈ పితృపక్షంలో కనీసం మీరు ఒక్కరోజు వారి కోసం కేటాయించి తర్పణాలు వదిలితే చాలు. మీ జీవితంలో కొత్త మార్గాలు అనేవి చక్కగా ముందుకు వస్తాయి. మీకున్న అన్ని అడ్డంకులు కూడా చక్కగా పక్కకి తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ఈ మహాలయ పక్షం మొదటి రోజు నుంచండి మీరు చక్కగా మీకు వీలైనంత వరకు పైన చెప్పిన మంత్రాన్ని ఈ విధంగా స్నానాన్ని ఆచరించి అలాగే మిగతాయి కూడా మీకు సాధ్యమైనంత వరకు ఆచరించుకుంటూ వెళ్ళారే అనుకోండి, ఇంకా మీకు ఏ దోషాలు ఉండవు. అన్ని దోషాలు తొలగిపోతాయి. మీరు అనుకున్నదల్లా జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా చెప్పవచ్చు. అంత పవర్ఫుల్ అనేది అయితే చెప్పాలి పితృపక్షం అనేది, ఈ పూజలు అనేవి అని కూడా పండితులు అంటున్నారు.